గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందర హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది. వరల్డ్ ఒబేసిటీ డే, స్థూలకాయం అంటాం కదా, సో దానికి సంబంధించిన ప్రపంచ ఒబేసిటీ డే అనే దాన్ని మార్చ్ 4న రికగ్నైజ్ చేశారు. దీన్ని మొట్టమొదటిసారిగా 2015లో మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని రికగ్నైజ్ చేయడానికి, దీన్ని సెలబ్రేట్ చేయడానికి అండ్ మెయిన్ కారణమైన అంతర్జాతీయ సంస్థగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క థీమ్, ఈ సంవత్సరం థీమ్ వచ్చేటప్పటికి ఎవ్రీబడి నీడ్స్ టు యాక్ట్. ప్రపంచంలో కొన్ని మిలియన్ పీపుల్ మనకి ఈ ఒబేసిటీ బారిన పడి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారంట. అందుకని వాళ్ళు హెల్తీగా ఉండడం కోసం, ఈ స్థూలకాయానికి సంబంధించిన వాటి గురించి చెప్పడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2015లో మార్చ్ 4న వరల్డ్ ఒబేసిటీ డే అనే దాన్ని తీసుకొచ్చింది. దీని యొక్క థీమ్ని ఈ సంవత్సరం ఎవ్రీబడి నీడ్స్ టు యాక్ట్ అనే దానిగా మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, జెట్ ఎయిర్వేస్ అపాయింట్స్ సంజీవ్ కపూర్ యాజ్ అ CEO. సో ఇటీవల మనకి జెట్ ఎయిర్వేస్ సంజీవ్ కపూర్ అనే పర్సన్ని CEOగా అపాయింట్ చేయడం జరిగింది. సంజయ్ కపూర్ గారు అండ్ ఒబ్రాయ్ హోటల్స్కి కానీ స్పైస్ జెట్కి కానీ మనకి ముఖ్యమైన పదవిని, మనకి బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. అలాంటి పర్సన్ని ఇటీవల జెట్ ఎయిర్వేస్కి CEOగా అపాయింట్ చేశారు. గతంలో మనం డిస్కస్ చేసుకున్నాం, ఎయిర్ ఇండియాకి CEOగా ఇల్కర్ ఎయిషి అనే పర్సన్ని అపాయింట్ చేశారు అని చెప్పేసి, టర్కీ బిజినెస్ మ్యాన్. అయితే గత వారం రోజుల నుంచి ఈయన కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటున్నారు. ఎందుకంటే సో ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్ ఇండియాకి సంబంధించి ఆయన ఈ పదవిని తీసుకోవట్లేదు అనే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈయన డినై చేశారు అని చెప్పేసి టాటా సన్స్ బోర్డు ఏదైతే ఉందో, సో వాళ్ళకి అండ్ ఈయనకి మధ్యన కొన్ని ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి వచ్చిన నేపథ్యంలో ఇల్కర్ ఐచి అనే పర్సన్ న్యూస్లో ఉన్నారు. ఈయన వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే, గతంలో అంటే గత నెలలో టాటా సన్స్ ప్రకటించారు ఏమని, ఎయిర్ ఇండియాకి CEOగా ఇల్కర్ ఐచి అనే టర్కిష్ బిజినెస్ పర్సన్ని అపాయింట్ చేస్తాము అన్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే ఆ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్కి సంబంధించిన డిస్కషన్స్ కావచ్చు, లేదా ఈయన రిజెక్ట్ చేస్తున్నారు, లేదా ఈయన ఏమంటారు రెడీగా లేరు, ఈజ్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్ పొజిషన్ అన్నట్టుగా కొన్ని వార్తలు 6 రోజుల నుంచి మనకి కరెంట్ వార్తల్లో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇల్కర్ ఏజీ అనే పర్సన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మాత్రం కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సంజీవ్ కపూర్ యాజ్ అ CEO ఆఫ్ జెట్ ఎయిర్వేస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి, అండ్ అమన్ లేఖి రిజైన్స్ యాజ్ అ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అడిషనల్ సొలిసిటర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఎవరైతే ప్రస్తుతం అమన్ ఉన్నారో, సో ఆయన రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది ఆయన పదవికి. సో దీనికి సంబంధించి అండ్ ఆయన ఒక లెటర్ని కిరణ్ రిజ్జు, లా ఆఫీసర్ లా మినిస్టర్, అండ్ మనకి ఎవరైతే న్యాయశాఖ మంత్రి ఉన్నారో కిరణ్ రిజ్జు గారు, సో ఆయనకి అడ్రస్ చేస్తూ ఈయన ఒక లెటర్ని కూడా రాయడం జరిగింది రీసెంట్గా. అమన్ లేఖి రిజైన్స్ యాజ్ అ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈయన 2018లో మొట్టమొదటిసారిగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేయబడ్డారు. తిరిగి 2020లో మళ్ళీ అండ్ రీఎలెక్ట్ అవ్వబడ్డారు. అండ్ నెక్స్ట్ ఇయర్ లేదా ఫర్దర్ అపాయింట్మెంట్ వచ్చే వరకు ఈయన పదవీ కాలం అనేది కొనసాగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈయన రెసిగ్నేషన్ని ఇవ్వడం అనేది మనకి వార్తల్లోకి రావడం జరిగింది. అండ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని 3rd హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీగా అంటారు. ఎందుకంటే మొట్టమొదటి పర్సన్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది. హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా కింద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. సెకండ్ పొజిషన్లోనేమో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. అండ్ థర్డ్ పొజిషన్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. సో కొన్ని ఏమంటారు మనకి కంటెంట్లో కానీ కొంత డేటాలో కానీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. ఇద్దరు సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసర్స్గా ఇచ్చారు. సో అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మనం ఏదైతే ఈ ఏమంటారు సీక్వెన్స్ ప్రకారం కనుక చూసుకుంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని హైయెస్ట్ లా ఆఫీసర్ కింద తీసుకుంటాం.
ఆయన కింద నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో దాని తర్వాత అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రావడం జరుగుతుంది. ద థర్డ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ కంట్రీగా తీసుకోవచ్చు. ఈయన పదవి అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈయన్ని అపాయింట్ చేస్తారు, కానీ ఈయన్ని అపాయింట్ చేయడానికి సజెషన్ చేసే కమిటీ ఏది అంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. సో ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో ఉన్న అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అనేది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని మనకి సజెషన్స్ ఇస్తుంది ఎవరిని నియమించాలి అనేది. సో ఆ సజెషన్స్ మేరకు వాళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇదంతా కూడా మనకి ఆర్టికల్ 76లో మెన్షన్ చేయబడింది. ఇవన్నీ మీరు స్టాటిక్ పాయింట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ రీసెంట్గా మనకి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రెసిగ్నేషన్ని ఇవ్వడం జరిగింది. సో ఆయన ఎవరు అని అడిగితే అమన్ లేఖి. రాజస్థాన్ గవర్నమెంట్ అనౌన్సెస్ కెమెల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ. ఇటీవల రాజస్థాన్ 2022-23కి సంబంధించిన బడ్జెట్లో, ఈ సంవత్సరం బడ్జెట్లో అండ్ క్యామెల్ ప్రొటెక్షన్ పాలసీ అండ్ డెవలప్మెంట్ పాలసీ అనేదాన్ని ప్రతిపాదించింది. దీనికి కారణం ఏంటంటే మనకి 2012 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 1.5 lakh క్యామెల్స్ అనేవి అంతరించిపోయాయంట రాజస్థాన్లో. అండ్ ఇప్పటికీ వాటి యొక్క సంఖ్య లెస్ దెన్ 2 lakhs, అండ్ 2 లక్షల కన్నా తక్కువ ఉన్నాయి ఒంటెలు రాజస్థాన్లో. అండ్ రాజస్థాన్లో వాటి యొక్క సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికోసం ప్రొటెక్షన్ తీసుకోవాలి, వాటిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బడ్జెట్లో రాజస్థాన్ గవర్నమెంట్ క్యామెల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ అనే దాన్ని స్టార్ట్ చేసింది. 2014లో రాజస్థాన్ దాని యొక్క స్టేట్ యానిమల్గా క్యామెల్ ఒంటెని గుర్తించడం జరిగింది. స్టేట్ యానిమల్ ఆఫ్ రాజస్థాన్గా మనకి దేన్ని చెప్పొచ్చు అంటే క్యామెల్ని. అది కూడా మనకి 2014 నుంచి స్టార్ట్ చేశారు. 85% ఆఫ్ క్యామెల్స్ అన్ని కూడా భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కనిపిస్తాయి. అలాగే ప్రపంచ ఒంటెల దినోత్సవం వరల్డ్ క్యామెల్ డే కింద 22 జూన్ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఏదైతే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా లేదా నమామి గంగా అని కూడా పిలవచ్చు, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ప్రాజెక్ట్ ఇటీవల స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనే దాన్ని మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, సో దాని యొక్క 9th యాన్యువల్ మీటింగ్లో 9th యాన్యువల్ వాటర్ అవార్డ్స్లో మనకి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి ఈ అవార్డు అనేది స్పెషల్ జ్యూరీ అవార్డు అనేది దక్కింది. 7th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాటర్ కాన్క్లేవ్, 9th ఎడిషన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ, ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా, సో వీటి యొక్క వేదికగా స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనే దాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి ఇవ్వడం జరిగింది. సో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా యూనియన్ ఏదైతే ఉందో మనకి యూనియన్ గవర్నమెంట్ 2014 జూన్న అప్రూవ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే గంగా నదిని క్లీన్ చేయడం, రిజువేట్ చేయడం, తిరిగి పునరుద్ధరించడం. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో ఈ గంగా వాటర్కి సంబంధించింది ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అక్కడ యూటిలైజ్ చేసుకునేలా చేయడం. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసమని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి మనకి మినిస్టర్గా ఉన్నారు. అండ్ 2016లో ఏదైతే మనకి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది ఉందో దానికి ఒక ప్రత్యేకమైన కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించిన పాయింట్స్. అలాంటి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది ఇటీవల FICCI వాటర్ అవార్డ్స్ ఆఫ్ 2022లో స్పెషల్ జ్యూరీ అవార్డు అనేది దాని యొక్క కాంట్రిబ్యూషన్కి గాను పొందడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, పేటిఎం పార్ట్నర్స్ విత్ IRCTC ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్. సో మనకి అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్స్ రెండు ఏవైతే ఉంటాయో ఆ రెండింటిని మొట్టమొదటిసారిగా ఎయిదర్ UPIని యూజ్ చేసి లేదా మనకి ATVM లాంటివి యూజ్ చేసి తీసుకునే విధంగా ఉండేలాగా ఆ వెసులుబాటుని కల్పించేందుకు పేటిఎం IRCTCతో ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్తో పేటిఎం అండ్ భారతదేశంలోని అన్ని రైల్వే స్టేషన్లో కూడా మనకి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ని ప్రారంభించనుంది. సో దీని ద్వారా కానీ UPI ద్వారా కానీ మనం మనీని పే చేసి అన్రిజర్వ్డ్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్ రెండింటిని కూడా పొందొచ్చు అనమాట. సో అదే ఇక్కడ మనకి పేటిఎంకి అండ్ IRCTCకి జరిగిన ఒప్పందంగా చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం పేటిఎం యొక్క CEOగా విజయ్ శేఖర్ శర్మ ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల యాక్సిస్ బ్యాంక్ అనేది IPE అనే ఒక గ్లోబల్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమృద్ధి ఫెసిలిటీ అనే దాని ద్వారా $150 మిలియన్ లోన్ని హెల్త్ కేర్ సెక్టర్ కోసం ప్రొవైడ్ చేయడానికి యాక్సిస్ బ్యాంక్ IPE గ్లోబల్ లిమిటెడ్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ కమిటెడ్ $150 మిలియన్ లోన్ టు హెల్త్ కేర్ సెక్టర్ వయా సమృద్ధి ఫెసిలిటీ. IPE గ్లోబల్ లిమిటెడ్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థలాగా మనకి ఏదైతే ఈ టెక్నికల్ కన్సల్టెంట్ సర్వీసెస్ని ఇస్తారో అలాంటి ప్లాట్ఫామ్గా దీన్ని చెప్పొచ్చు. దీన్ని అశ్వత్జిన్ సింగ్ అనే పర్సన్ మనకి స్థాపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సమృద్ధి ఫెసిలిటీ ఏంటి అంటే భారతదేశంలో మనకి
హెల్త్ కేర్కి సంబంధించి ఏవైతే దానికి సంబంధించిన ఫార్మాటికల్ కంపెనీస్ కానీ లేకపోతే ల్యాబొరేటరీస్ కానీ మెడిసిన్స్ కానీ నర్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో హెల్త్ కేర్తో లింకప్ అయ్యి సో దాన్ని ఇంకా ఎక్కువగా మనకి అభివృద్ధి చేయడం కోసం సమృద్ధ్ ఫెసిలిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమృద్ధ్ ఫెసిలిటీ అనే దాన్ని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఐఐటి ఢిల్లీ, నేషనల్ హెల్త్ కేర్ ఈ మూడు కలిసి దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అలాంటి సమృద్ధి ఫెసిలిటీ ద్వారా హాస్పిటల్స్కి కానీ నర్సెస్కి కానీ ల్యాబొరేటరీస్కి కానీ ఫార్మాటికల్ కంపెనీస్ కానీ ఇలాంటి వాటికి లోన్స్ ఇచ్చేందుకు ఐపీఈ గ్లోబల్ లిమిటెడ్ అనే దాంతో యాక్సిస్ బ్యాంక్ $150 మిలియన్ సంబంధించిన ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. ఫార్మర్ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ అండ్ ఎస్ఎఫ్ రోడ్రిగ్యూస్ పాస్డ్ అవే. 1990 నుంచి 1993 మధ్యలో చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా చేశారు సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్యూస్. సో సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్యూస్ 1990 నుంచి 93 మధ్యలో చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా చేశారు. అండ్ దానితో పాటుగా 2004-2010 మధ్యలో మనకి పంజాబ్ గవర్నర్గా కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుకి కూడా ఆయన 2 సార్లు సర్వీస్ని అందించారు. సో అలాంటి ఫార్మర్ ఇండియన్ ఆర్మీ చీఫ్ అయిన జనరల్ సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్యూస్ రీసెంట్గా మరణించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియా సైన్స్ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ విత్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్తో ఇటీవల ఇండియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా ఏంటంటే న్యూఢిల్లీలో అండ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సంబంధించిన ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం ఈ ఒప్పందం అనేది జరిగింది. సో దీని ద్వారా సౌత్ ఏషియన్ కంట్రీస్ అయిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇరాన్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ ఇలాంటి కంట్రీస్కి కూడా సేవల్ని అందించనున్నారు. సో మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉందో అంతర్జాతీయంగా, సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేదాన్ని చెప్పొచ్చు. సో శాటిలైట్స్కి సంబంధించి కానీ లేదా స్పెక్ట్రమ్ రేడియేషన్కి సంబంధించి కానీ ఇలాంటి వాటిని అంతర్జాతీయంగా మనకి అందించే సర్వీసెస్ని అందించే సంస్థగా మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేదాన్ని చెప్పొచ్చు. సో దాని యొక్క ఇన్నోవేషన్ సెంటర్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడానికి ఇండియా ఇటీవల ఐటీయూతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా కేంద్రంగా ఉంది. లెజెండరీ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ అండ్ పాస్డ్ అవే. సో రీసెంట్గా మనకి ప్రపంచంలోనే ఒక ప్రముఖ అండ్ ప్రఖ్యాతగాంచిన మనకి క్రికెటర్గా చెప్పొచ్చు షేన్ వార్నే. సో రీసెంట్గా ఆయన మరణించారు. అండ్ వార్తలు వచ్చిన దాని ప్రకారం ఆయన హార్ట్ అటాక్తో మరణించారని చెప్పడం జరిగింది. అండ్ 145 టెస్ట్లో ఆయన 708 వికెట్స్ని తీసుకోవడం జరిగింది. టోటల్గా 15 ఇయర్స్ ఆయనకి క్రికెట్ హిస్టరీ అనేది ఉంది. అండ్ 1992 నుంచి 2007 మధ్యలో పలు అంతర్జాతీయ జాతీయ మ్యాచ్ల్ని ఆయన ఆడడం జరిగింది. అలాగే 1999లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్గా ఆయన ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్కి సంబంధించి రాజస్థాన్ రాయల్కి ఫస్ట్ కెప్టెన్గా కూడా 2008లో షేన్ వార్నే మనకి ఉండడం జరిగింది. అలాగే 2013లో ఆయన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనే దాన్ని కూడా స్వీకరించారు. అలాంటి లెజెండరీ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ అండ్ క్రికెటర్ అయిన షేన్ వార్నే రీసెంట్గా మరణించారు. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. వరల్డ్ ఒబేసిటీ డే అనే దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. March 4th దాన్ని రికగ్నైజ్ చేశారు. జెట్ ఎయిర్వేస్ అపాయింట్ సంజీవ్ కపూర్ యాజ్ అ CEO. సో సంజీవ్ కపూర్ గారిని జెట్ ఎయిర్వేస్ ఇటీవల CEOగా అపాయింట్ చేయడం జరిగింది. అమన్ లేఖి గారు రీసెంట్గా మనకి అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా పదవి నుంచి తప్పుకున్నట్లు రిజైన్ చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మనకి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది స్పెషల్ జ్యూరీ అవార్డుని ఇటీవల FICCI వాటర్ అవార్డ్స్ 2022 వేదికగా అందుకోవడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ ఐపీఈ అనే ఒక గ్లోబల్ సంస్థతో $150 మిలియన్ సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది కూడా ఏంటంటే సమృద్ధి ఫెసిలిటీ ద్వారా హెల్త్ కేర్ సర్వీసెస్ని ఇండియాలో అందించడం కోసం, దానికి సంబంధించిన లోన్స్ని ఇవ్వడం కోసం. అలాగే అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సంబంధించిన ఒక ఇన్నోవేషన్ సెంటర్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి ఇండియా ఇటీవల అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. రాజస్థాన్ గవర్నమెంట్ 2022కి సంబంధించిన బడ్జెట్లో అండ్ ఒంటెల్ని కాపాడడానికి వాటిని డెవలప్ చేయడానికి ఒక పాలసీని ప్రవేశపెట్టింది. ఎందుకంటే వాటి యొక్క సంఖ్య అనేది గణనీయంగా రాజస్థాన్లో పడిపోయింది. అండ్ కేవలం 2 లక్షల కన్నా తక్కువ ఒంటెలు ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అండ్ పేటీఎం ఇటీవల IRCTCతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అది ఏంటంటే అన్రిజర్వ్ టికెట్స్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్ వీటిని ఈసారి నుంచి ATVMs ద్వారా కానీ లేకపోతే UPI ద్వారా కానీ కొనుగోలు చేసే విధంగా పేటీఎం IRCTCతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది.
అండ్ ద నెక్స్ట్ వన్ లెజెండరీ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్నే పాస్ట్ ఏవే, రీసెంట్గా ఆయన మరణించారు. అండ్ నెక్స్ట్ ఫార్మర్ ఇండియన్ ఆర్మీ చీఫ్ సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్యూస్ పాస్ట్ ఏవే. సో ఈ రెండు ఒబిచరీస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.